హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఏపీ డిఎస్సి ఎస్జిటి 2025 ఈరోజు మార్నింగ్ అనగా 17/6/2025 మార్నింగ్ సెషన్ పేపర్ ఎస్జిటి పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేపర్ ఎలా ఉంటుంది, ఎలా ఇచ్చారు, మాది టఫ్, రాసిన వాళ్ళందరూ మాది టఫ్, ఇంకా రాయబోయే వాళ్ళందరూ మాకు టఫ్గా వస్తుందా సింపుల్గా వస్తుందా అని చాలా కంగారులో ఉన్నారు. అసలు డిఎస్సి అంటేనే చాలా కంగారుగా చేస్తారు, గందరగోళంగా జరుగుతుంది ఎగ్జామ్స్ అన్నీను. కానీ ఏది ఏమైనా మీరు ఇంతవరకు మీరు చదవాల్సింది చదివారు. ఇకపైన దేవుడి ఇది మీకు గనుక ఎగ్జామ్ అదే మీకు గనుక పోస్ట్ రాసి పెట్టుంటే లాస్ట్ పోస్ట్ అయినా వస్తుంది. సో మీరు చదివినంత వరకు బాగా చదివారు కాబట్టి మీరంతా ఆ చదివిందంతా మీరు మీ ఎగ్జామ్కి ఇంకా వెళ్ళేవాళ్ళు, ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు బాగా అటెంప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. టెన్షన్ ఏం పడొద్దు, మీకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా వస్తుంది. మీరు చేయవలసింది చదివారు కాబట్టి ఇంకా దేవుడికి వదిలేయండి. ఏ టెన్షన్ పడద్దు, ఎలా ఉంటుందని ఏం టెన్షన్ పడద్దు. సో జస్ట్ పేపర్ ఎలా ఇస్తున్నారో జస్ట్ తెలుసుకొని జస్ట్ టెట్కి ఎలా చూసారో అలానే చూడండి. జస్ట్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎలా ఇచ్చారో తెలుసుకోండి అంతే. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియాలో అతిపెద్ద లైబ్రరీ ఏది అని అడిగారంట. ఇది కలకత్తాలో ఉంది ఆ లైబ్రరీ. ఒకసారి మీకు ఓన్లీ క్వశ్చన్స్ చెప్తున్నాను, నా దగ్గర బుక్స్ అన్నీ లేవు, వెతికి పెట్టి ఆన్సర్స్ చెప్పేంత టైం కూడా లేదు. జస్ట్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు దానికి రిలేటెడ్గా మీరు చదువుకుంటే చదువుకోండి అంతే. అండ్ నెక్స్ట్ మీ ఇక్కడ ఇప్పుడు అన్ని బుక్స్ ఉంటాయి కదా మీ దగ్గర. సో ఆన్సర్స్ మీరే జస్ట్ చూసి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ సెకండ్ క్వశ్చన్, అధోముఖ వడపోత దాని గురించి ఎవరు కనిపెట్టారు అని ఇచ్చారు. క్వశ్చన్స్ వేరే వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల మేము యాజ్ టీజ్గా క్వశ్చన్ ఏంటి యాజ్ టీజ్గా దాని ఆన్సర్స్ ఆప్షన్స్ అవన్నీ మేము చెప్పలేము, అన్నీ వాళ్ళు చెప్పలేరు అని నేను కూడా మీకు చెప్పలేను. కాబట్టి ఏవి తెలిస్తే అవి లైట్గా దాని హెడ్డింగ్ మాత్రం కూడా చెప్పగలుగుతున్నాను. సో దానికి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ మీరు టైం ఉంటే చదువుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, ప్రైమరీ అంటే ప్రాథమిక పాఠశాల ఉంది కదా, అది 1 కిలోమీటర్ లోపు ఉండాలని ఏ కమిటీ సూచించింది అని ఇచ్చారంట. అలాగే నదులు పుట్టిన ప్రదేశాలు, ఏ నది ఎక్కడ పుట్టింది దానికి సంబంధించిన మ్యాచింగ్ లాగా ఇచ్చారు అంట. చూడండి నదులు, నదీ తీర నగరాలు ఇవన్నీ ఒకసారి చదవండి. అండ్ నెక్స్ట్ గ్రంథాలు రచయితలు ఇచ్చారు. రామచరిత్ మానస్, ఠాగూర్, సి రాజగోపాల్చారి, కబీరు వీళ్ళకి సంబంధించి మ్యాచింగ్ ఇచ్చారు. అలాగే ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చమన్నారంట. అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ దాన్ని మార్చమన్నారు ఇంకొక సెంటెన్స్. అలాగే ప్రిపోజిషన్స్ సంబంధించి ఒకటి ఇచ్చారు. ఆల్ఫాబెట్ ఆర్డర్ ఇచ్చారంట, దాంట్లో 4th వర్డ్ ఏమొస్తుందని అడిగారు. అండ్ నెక్స్ట్ చూడండి, 4 పదాలు ఇచ్చి గసడ దవదేశ సంధి కానిది ఏంటి అని ఇచ్చారంట. అలాగే పాత్రలు ఇచ్చి లెసన్స్ మ్యాచింగ్ చేయమన్నారు. తెలుగు ఉంటాయి కదా, ఏ పాత్ర ఎవరు పోషిస్తారు, అది ఏ లెసన్కి సంబంధించి పాత్ర అనేసి అడిగి ఉన్నారు అంట, దానికి మ్యాచింగ్ ఇచ్చారు. అలాగే ఒక పద్యం ఇచ్చి దాన్ని ఆర్డర్లో పెట్టమన్నారు. పద్యం ఏంటంటే, మొదలు చూచిన గాడు గొప్ప పెదప కురచ అని ఉంటుంది కదా ఒక లెసను, స్నేహానికి సంబంధించి అది అనమాట. సో ఆ పద్యాన్ని ఆర్డర్లో పెట్టమన్నారు. అండ్ నెక్స్ట్ 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ ఎవరని కరెంట్ అఫైర్స్ బిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, పద్మశ్రీ అవార్డులో ఒక ఆమెను ఇచ్చి ఆమె ఏ రంగానికి చెందింది అడిగారు. అంటే అవార్డు ఇచ్చారు కదా, ఆమె ఏ రంగానికి, శాంతి రంగానిక ఏ రంగానికి సంబంధించింది అని ఇచ్చారనమాట. సో అలా పద్మశ్రీ, పద్మభూషణ్ అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో చదువుకోవాలి. నెక్స్ట్ తగనం, మగనం, రగనం, యగనం ఇచ్చి గణాలు రాంగ్ ఇచ్చారంట, అందులో కరెక్ట్ ఏంటని అడిగారు. గణాల గురించి కూడా ఇస్తున్నారు, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ డెంగ్యూ ఫీవర్ ఏ దోమ వల్ల వస్తుంది, అలాగే తేలినీలాపురం ఏ జిల్లా. నెక్స్ట్ తెలుగులో ఒక లైన్ ఇచ్చి అది ఏ లెసన్ అని అడిగారు. ఒక లైన్ ఇచ్చారంట, అంటే పాఠానికి సంబంధించి అయి ఉంటుంది, అది ఇచ్చారు, అది ఏ లెసన్కి సంబంధించి అని ఇచ్చారు. అలాగే సోషల్ విద్యా ప్రమాణాలు ఎన్ని అని ఇచ్చారు. వీటి ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు కనుక తెలిస్తే. అంటే ఒకవేళ మీరే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే ఈ బిట్స్ ఆన్సర్స్ మీరు పెట్టగలుగుతున్నారా లేదా, అలాంటి టెన్షన్ ఏం పడిపోవాల్సిన అవసరం లేదు. ఇవే బిట్స్ మీకు రావు, వేరే బిట్స్ వస్తాయి. జస్ట్ మీరు దీన్ని మీరు జస్ట్ ట్రైల్ వేయండి అంతే. మీరు ఇప్పుడు ట్రైల్ వేస్తే ఎలా వస్తుందో తెలుసుకోండి. కొంచెం బిట్స్ పెట్టగలుగుతున్నారా లేదా అంటే కొంచెం టెన్షన్ పోవడానికి, టెన్షన్ పెంచడానికి అయితే మాత్రం కాదు. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఒక బిట్ బ్యాంక్ తీసుకొని ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేస్తారో జస్ట్ ఆ బిట్సే ప్రాక్టీస్ చేయండి, మీకు టెన్షన్ అనేది పోతుంది.
అండ్ నెక్స్ట్ విషయ అవగాహన ఇచ్చి అందులో కానిది ఏదని అడిగారు. అంటే దానికి సంబంధించిన లక్ష్యాలు ఉంటాయి కదా, అవి ఇచ్చి ఉంటారు. నెక్స్ట్ వ్యవస్థీకరించడం ఇచ్చి కానిది ఏదని అడిగారు. ఇవన్నీ వాటి యొక్క స్పష్టీకరణలు ఉంటాయి కదా మనకి, దానికి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, ఉపమాలంకారం గురించి ఇచ్చారు. అలంకారాలు మోస్ట్ ఇంపార్టెంట్, గణాలు కూడా ఇంపార్టెంట్. అలాగే రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి కరెక్ట్ ఏంటి, ఆయన గురించి నవలు ఆయన రాసిన ఇచ్చి ఉంటారు. సో అందులో సంబంధించి కరెక్ట్ కానిది ఏంటి, కరెక్ట్ ఏంటి అలా ఇస్తున్నారు. ఎక్కువగా మ్యాచింగ్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. నానార్థాలు మ్యాచింగ్ ఇచ్చాడంట. నెక్స్ట్ చూడండి, ఓత కుదురు పర్యాయపదం ఇచ్చాడు. తర్వాత భాషాగ్రహణ యంత్రం ఎవరు కనిపెట్టారో ఇచ్చారు. తర్వాత సరోవర రాణి రచించిన ఈమె రచించినది ఏంటి అని ఇచ్చారు. నెక్స్ట్ మౌనపట్నం గురించి ఇచ్చారు. మౌనపట్నం విస్తారపట్నం ఉంటుంది కదా మనకి తెలుగులో, దాని గురించి ఇచ్చారు. నెక్స్ట్ డాల్టన్ మెథడ్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఎనక్డోటల్ రికార్డ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇచ్చారు. గజల్లోని పల్లవి చరణం ఏమంటారు ఇచ్చారు. నెక్స్ట్ సమాసాల్లో రాంగ్ ఏంటి అని అడిగారు. నెక్స్ట్ ఎడిటోరియల్ రైటింగు, ప్రిసెస్ రైటింగు, మనకి లెటర్ రైటింగు ఇవన్నీ ఉంటాయి కదా, డైరీ ఇవన్నీ దాంట్లోకి సంబంధించి ఎడిటోరియల్ రైటింగు, ప్రిసెస్ రైటింగ్ గురించి ఇచ్చారు. అలాగే నెగిటివ్ సెంటెన్స్, ఒక సెంటెన్స్ ఇచ్చి నెగిటివ్ మార్చమన్నారు. ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి సంబంధించి ఒకటి ఇచ్చారు. ఆర్టికల్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ లియో టాల్స్టాయ్ షార్ట్ స్టోరీ సంబంధించి ఇచ్చారు. ఇలా సింపుల్గా వాళ్ళు మెసేజ్ పెట్టేశారు కాబట్టి దేనికి సంబంధించి ఇచ్చారు ఆప్షన్స్ అవేం తెలియదు కాబట్టి జస్ట్ దానికి సంబంధించి మీకు తెలిస్తే దాని తర్వాత చదువుకోండి. నెక్స్ట్ సింగులర్ గురించి ఇచ్చారు. విండ్ అనే లెసన్ చూడండి, విండ్ అనే లెసన్కి సంబంధించి ఇచ్చారంట. నెక్స్ట్ అలవాట్లు సంక్లిష్ట వ్యవస్థే భాష అని అన్నది ఎవరు, దీనికి ఆన్సర్ హాకెట్. నేను చాలాసార్లు తెలుగు మెథడ్ చెప్పినప్పుడు చెప్పాను. ఇది చాలా చాలా సింపుల్ బిట్, అలాగే చాలా ఎక్కువ సార్లు అడుగుతూ ఉన్నారనమాట తెలుగు మెథడ్లో ఉంది ఇది. అలవాట్లు అంటే హ్యాబిట్స్ కదా, కాబట్టి ఆన్సర్ హాకెట్, హ్యాబిట్స్ హాకెట్. తర్వాత ట్రై మెథడ్లో 3 నిర్వచనాలు ఇచ్చాడంట. తర్వాత సైన్స్ ఇండికేటర్స్, సూచికలు ఉంటాయి కదా మనకి, అవి ఇచ్చారనమాట. ఎరుపు రంగు నుంచి నీలం రంగులోకి మార్చే ఇండికేటర్ అలా ఉంటాయి కదా ఇండికేటర్ సూచికలు, అవి సైన్స్కి సంబంధించి ఇచ్చారు. ఇంతవరకు రాసిన వాళ్ళు వస్తుందా రాదో టెన్షన్ పడద్దు, రాయబోయే వాళ్ళు కూడా వస్తుందా రాదా, ఈజీగా ఇచ్చారు కష్టంగా ఇచ్చారు, 2-3 బిట్లు చూసి కొంతమంది ఈజీగా ఇచ్చారని 2-3 బిట్లు చూసి కష్టంగా ఇచ్చారని మీరేమి ఎవరిని ఏ పేపరు డిసైడ్ చేయకండి కూడా. గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఈజీగా ఇచ్చిన వాళ్ళు నార్మలైజేషన్ చేస్తారు కాబట్టి కొంచెం కష్టంగా ఇచ్చిన వారు అందరికీ న్యాయం చేసే విధంగా నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. సో చదవడం ఒకటే మన చేతిలో ఉంటుంది, మిగతాదంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా ఇంకా ఎగ్జామ్ రాసేవాళ్ళు బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఏం టెన్షన్ పడద్దు. జాబ్ వస్తుందో రాదా అని టెన్షన్ పడే కంటే చదువుకుంటే కొంచెం టెన్షన్ లేకుండా ఎగ్జామ్ ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో మీరు టెన్షన్ పడద్దు, బాగా అటెంప్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే ఈరోజు మార్నింగ్ జరిగిన పేపర్లో సైకాలజీ బిట్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏకాంతర సమాంతర సహకార సంసర్గ క్రీడల గురించి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ప్రాగ్భాష ముద్దు పలుకు దశ, శబ్దానుకరణ, శబ్దగ్రాహ్యక దశకు సంబంధించిన ఆర్డర్లో పెట్టమన్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రాముకు కాఫీ ఇష్టం కాదు, టీ ఇష్టం కాదు, ఏదో ఒకటి ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఏర్పడే సంఘర్షణ. 2 ఇష్టం కాదు, అప్పుడు పరిహార అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఉపాధ్యాయుడు విజిల్ వేస్తే ఆట స్థలంలోకి వెళ్ళాలి, ఇది ఏ సిద్ధాంతం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, పాఠశాల దశ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ సాంశీకరణం, ఒక పిల్లవాడు నల్ల పిల్లిని చూసి తరువాత నల్ల కుక్క పిల్లని చూసి కూడా పిల్లి అనుకోవడం ఏంటి, సాంశీకరణం కదా. అలాగే మనకి ఐక్యూకి సంబంధించి MA/CA × 100 ఉంటుంది కదా, దీనికి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చారు ప్రజ్ఞాలబ్ధి గురించి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, పోరాట పలాయన హార్మోన్ గ్రంథి ఏది, ఇది ఇచ్చారు పీయూష గ్రంథి, ఇది ఆన్సర్ చూడండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ మెడలో ఉండే గ్రంథి, ఇది ఇచ్చారు గ్రంథుల గురించి. దీనికి సంబంధించి మ్యాచింగ్ ఇచ్చి ఉంటారు, 2 గ్రంథులకు సంబంధించి ఇచ్చారు కాబట్టి. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి,
సాంఘిక ప్రసంగం, ప్రైవేటు ప్రసంగం, తర్వాత నిశ్శబ్ద ప్రసంగం, వైగాట్స్కి సంబంధించి ఇది ఇచ్చారు. ఒకసారి దీనికి సంబంధించి చూడండి. చెప్పాను కదా, ఇంకా ఎగ్జామ్స్ రాసే వాళ్ళు టెన్షన్ పడకుండా జస్ట్ మీరు ఇది ఒక ప్రాక్టీస్ లాగా బిట్స్ ఏమొచ్చాయి చూసి వదిలేయండి అంతే. ఒక టెట్ లాగా ఫీల్ అవ్వండి. టెట్ లాగా ఫీల్ అయ్యి అలానే ఎగ్జామ్ రాయండి. బాగా రాయండి, బాగా అటెంప్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.